జై శ్రీరామ్ మిత్రులారా, ఈరోజు మే 11, 2024 సంవత్సరం మే 13వ తారీఖున అంటే రేపులే ఎల్లుండి సోమవారం రోజు ఎన్నికలు. మన పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో మీరంతా పాల్గొంటారని ఆశిస్తాను. పార్లమెంటు సభ్యులు 545 మంది ఉంటారు. దాంట్లో 273 మంది 3 సీట్లు 273 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఓటు, ప్రతి సీటు కూడా ప్రతి పార్టీకి చాలా ముఖ్యం. మీరు అది గమనించండి. మీకు తెలుసు, 1999లో వాజ్పేయి ప్రభుత్వాన్ని ఒక పార్లమెంటు సీటుతో ఓడించారని. 2014లో మోడీ వేవ్ అనేది వచ్చేసింది. అప్పుడు మేము, మా కుటుంబ సభ్యులంతా కూడా, చాలా చుట్టుపక్కల మా బంధువులు కానీ చాలామంది కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీకి ఓటు వేశాం. అది మంచిదే అయిందని నేను తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్న బీద వాళ్ళకు కూడా అవసరమైనటువంటి జన్ధన్ ఖాతా అని ప్రారంభించారు. అంటే ఏం బ్యాలెన్స్ లేకపోయినా సరే ఎవరైనా కూడా బీద వాళ్ళు కూడా బ్యాంకులో ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలని చెప్పి మొదలుపెట్టారు. తర్వాత సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని ఇటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న బీద వాళ్లకు చాలా ఉపయోగం అన్నమాట. అది తెలియక చాలామంది ఏమనుకున్నారు, దాన్ని అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేసి 1 సంవత్సరం 1.5 సంవత్సరము 2016 అయిపోయింది కదా. 2016 వచ్చింది. 2016 నవంబర్లో జరిగిన ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తు చేసుకోండి. 2016లో వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అని 2016లో వచ్చింది. తర్వాత నోట్ల రద్దు కూడా 2016లో జరిగింది. ఈ 2 విషయాలు కూడా నేను మాజీ బ్యాంకరుగా చెప్తున్నాను, బ్యాంకులకు సంబంధించినటివి. అంతకుముందు ఏంటి, రకరకాల చట్టాలు వచ్చేది. బ్యాంకు వాళ్ళు అప్పులు వసూలు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు రాని బాకీలు అయినా కూడా, మొండి బాకీలు అయినా కూడా, వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా వసూలు చేసుకోవాలంటే కష్టంగా ఉండేది. అప్పుడు ఏమైంది, మోడీ సారు వాళ్ళ ప్రభుత్వము ఒక చట్టం తీసుకుని వచ్చారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అని. 2016లో అది చట్టంగా వచ్చేసింది. ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా కానీ, వ్యక్తి కానీ, ఇంకొక పార్ట్నర్షిప్ అయినా కూడా మీ దగ్గర నుంచి సరుకులు తీసుకున్న తర్వాత, లేకపోతే అప్పు తీసుకొని ₹1,00,000 గడువు లోపల చెల్లించకపోతే మీరు నోటీస్ ఇచ్చేసి కోర్టు ద్వారా ఆ కంపెనీని మూసేయించవచ్చు. బాగా గుర్తుపెట్టుకొని, ఓన్లీ అంటే కేవలం ₹1,00,000కే ఆ కంపెనీని మూసేయించవచ్చు అని చట్టం తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఈ కరోనా వలన ఏమైందంటే దాన్ని ₹1,00,00,000 వరకు పెంచారనమాట కంపెనీలు. కాబట్టి అంటే ఎవరైనా సరే ₹1,00,000 ఎగరగొట్టినా, లేకుంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ₹1,00,00,000 ఎవరైనా కూడా ఎగరగొట్టేస్తే ఆ కంపెనీని మూసేయచ్చు. అందుకని అనిల్ అంబానీ కానీ వీళ్ళంతా కూడా ఏదైనా డిఫాల్టర్ కాకుండా చూసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎరిక్సన్ వాళ్ళు అలాగే చేశారు. 500 కోట్లు బకాయి ఉంటే ఆ కంపెనీ మొత్తం ఈ అనిల్ అంబానీ కంపెనీలు అనేటిని మూసేయండి, మాకు 500 కోట్లు అప్పున్నాడు, ఇంకా ఇవ్వలేదు అని. తర్వాత వాళ్ళ అన్న పాపం ఆయనకు సాయం చేశాడు. అలాగే చాలా కంపెనీలు ఎవరైనా సరే కూడా వాళ్ళకి భయం పుట్టేటట్టు ఈ చట్టం తీసుకొచ్చారు. 2016 నవంబర్ 8వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనకు ప్రకటన ఇచ్చారు టీవీలలో. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు రాత్రి నుంచి ఈ ₹1,000 నోట్లు, ₹500 నోట్లు పాతవి చెల్లవు. బ్యాంకులోకి వెళ్ళి మీరు అంతా కూడా జమ చేయాలి. మీకు కావాల్సిన నగదు, అత్యవసరమైతే కనుక ₹3,000 వరకు మీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఇంకో ఏదైనా సరే మీ పేరుతో ఉన్నది ఏదైనా రుజువు చూపిస్తే బ్యాంకు వాళ్ళు మీకు ₹3,000 పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇస్తారు బ్యాంకులో ఉండేటిని. 9వ తారీఖు సెలవు ప్రకటించారు. 10వ తారీఖు నుంచి బ్యాంకులోకి పోయి చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న నగదునంతా కూడా డిపాజిట్ చేశారు అన్నమాట, జమ చేశారు. కానీ కొందరు డిపాజిట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అందరూ కాదు, కొంతమంది ఏం చేశారు, దాన్ని బ్యాంకులో జమ చేస్తే వాళ్ళు పన్ను కట్టవలసి వస్తుంది, లేకుంటే దానికి ఆధారాలు కావాల్సి వస్తుందని దాన్ని ఏమరపాటుగా కొంతమంది ఇతర వాళ్ళ చుట్టాల పేరు మీద కానీ ఇంకా రకరకాలుగా చేశారు. 20%, 10% కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళతో డబ్బు మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టుకున్నారు. మొత్తం క్యాష్ అంతా కూడా పోయింది. నన్ను కూడా అడిగారు, నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఇట్లా ఒకరికి ఉన్నాయి డబ్బులు మారుస్తానంటే, బాబు అది వీలు కాదు, ప్రతి ఒక్కరూ మనమంతా కూడా బ్యాంకులో జమ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఏమనుకుంటారు, బ్యాంకు మేనేజర్లు వెంటనే క్యాష్ తీసి వెంటనే ఇచ్చేస్తారు, పాత నోట్లు పెట్టేస్తారు అనుకున్నారు.
అట్లా పోస్ట్ ఆఫీస్లో జరిగింది. పోస్ట్ ఆఫీస్లో వచ్చిన రసీదులు ఉంటాయి కదా జమ్మలన్నీ, వాళ్ళు ఏం చేశారు, ఇబ్రహీంపట్నంలో అట్లనే చేశారు. ఇంకా చాలా చోట్ల కూడా అట్లనే చేస్తే కోఆపరేటివ్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంకులకు రద్దు చేశారు, మీరు మార్చుకోనికి వీలు లేదు అని. ఆర్టీసీ వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకంటే 2016లో వచ్చిన నోట్ల రద్దుతో చాలా వరకు నల్లధనము తగ్గిపోయింది. చాలామంది ఏం చేశారు, వాళ్ళ ఉన్న డబ్బును హుండీలలో వేశారండి. అది ఎప్పుడు వేశారు అంటే, కొంతమంది ఏమో ఈ గడువు డిసెంబర్ 30 తారీఖు గడువు లోపల హుండీలో వేసినది, అది పర్వాలేదు, వాళ్ళు ఆ దేవస్థానం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి జమ చేసుకుంటే వాళ్ళకి కొత్త నోట్లు వస్తాయి, లేకపోతే వాళ్ళ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. కానీ కొంతమంది ఏం చేశారు, డిసెంబర్ 30 తారీఖు తర్వాత వేశారన్నమాట హుండీలలో కానీ ఇంకో చోట కానీ. వేస్తే ఏమవుతుంది, అది ఎందుకు పనికిరాదు, నిరుపయోగం అయిపోయింది. అంటే నల్లధనాన్ని ఈ విధంగా చేశారనమాట. వాళ్ళకు ఉపయోగం లేదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగం లేకుండా చేశారు. ఎవరికైనా చుట్టాలకైనా కూడా వాళ్ళు ఎవరైనా దానం చేయొచ్చు కదా, అలా ఎవరు ఆలోచించలేదు. ఇంకా కొంతమంది దగ్గర కూడా 100 కోట్ల రూపాయల నగదు పట్టుకున్నారు తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కూడా. కానీ ఏం మేలు, దానివల్ల కేసు ఏదో అవుతుంది, కానీ వాళ్ళకి అది ఎంత కూడా నష్టమే అనమాట. మనకు అప్పుడు నకిలీ నోట్లు విదేశాల నుంచి వచ్చేటివి, 1000 రూపాయల నోట్లు కానీ 500 రూపాయల నోట్లు కానీ. ఈ నోట్ల రద్దుతో ఏమైతే అదంతా కూడా బంద్ అయిపోయింది. అప్పటి నుంచి డిజిటల్ బ్యాంకింగ్ అనేది మొదలైంది. మీకు తెలుసు కదా, పేటిఎం కానీ ఫోన్పే కానీ ఇంకా గూగుల్ పే, ఇవన్నీ కూడా అప్పటి నుంచి మొదలైనాయి. ఇప్పుడు చాలా వరకు కూడా నేను చాలా ఆర్గనైజేషన్లు చూసింటాను కదా, 100-80-80% చెల్లింపులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తున్నాయి, లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా. ఈ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, యూపీఐ యాప్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాడుతున్నారు. అలాగే పేటిఎం కాకుండా ఇవి కాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ కానిపోయిన తర్వాతనే క్యాష్, నగదు అనేది ఇస్తున్నారు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కు. దానివల్ల ఏమవుతుంది కండి, నోట్లు ప్రింట్ చేయాల్సిన కష్టం తగ్గిపోతుంది, నకిలీ నోట్ల సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. మరి ఇది మోడీ గారు చేసిన మంచి పని. మిత్రులారా, మీకు అంతా తెలుసు, 2020లో మనం చాలా వరకు బాధపడ్డాము కరోనా వ్యాధితో. చైనా నుంచి వచ్చిన ఈ వ్యాధి వలన మనం చాలా నష్టపోయాము, చాలామంది చనిపోయారు. వెంటనే మోడీ గారు మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కరోనా వ్యాధి రాకుండా అరికట్టాలని వ్యాక్సిన్స్ను ప్రభుత్వం వాళ్ళే కొనుక్కొని ప్రజలందరికీ, అంటే మొత్తం మన దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజలకు అంతా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ 2 సార్లు ఉచితంగా వేయడం జరిగింది. ఇదంతా మోడీ గారి కృషి వల్లనే జరిగింది. చాలా వరకు ఈ అమెరికాలో మీరు చూశారు కదా, ఎన్ని కోట్ల మందో చనిపోయారు. ఉండేది అక్కడ 30 కోట్ల మంది, కానీ ప్రతిరోజు కూడా అక్కడ వేల మంది చనిపోయారు. కానీ మన భారతదేశంలో అలా కాదు. దాన్ని అక్కడ అమెరికా ప్రజలు కూడా ప్రశంసించారు. అమెరికా వాళ్ళు పడేనికి కూడా శవాలకు స్థలం లేక చాలా ఇబ్బంది పడ్డారు. బ్రెజిల్లో కూడా అంతే. ఇంకా చాలా దేశాల్లో కూడా, ఫ్రాన్స్లో కానీ ఇంకా ఆస్ట్రేలియాలో కానీ ప్రతిరోజు కూడా వేల మంది చనిపోతుంటే వాళ్ళు కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కానీ మన దేశంలో మోడీ గారి కృషి వలన ఈ వ్యాక్సినేషన్ వచ్చేసి చాలామంది కూడా ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ముందు నుంచి కూడా ఆయన లాక్డౌన్ విధించడంలో కానీ ఇంకా ప్రజలను ఒకరికొకరు దూరంగా ఉండాలని పోలీసు ఫోర్సు అంతా పెట్టేసి ప్రజలకు ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా వ్యాధి అంటకుండా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా కృషి చేశారు. ఈ కరోనా సమయంలో చాలామందికి కూడా ఉచిత రేషన్ ఇవ్వడం కానీ 500 రూపాయలు ఖాతాలో జమ చేయడం కానీ, అంటే బీద వాళ్ళకు ఇది ఎంత కూడా జరిగింది. తర్వాత మోడీ గారు చేసిన ఇంకోటి ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారన్నమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అంటే ఇది చాలా ఆధునికంగా ఉన్న రైళ్ళు అన్నమాట. ఇవి చాలా డెవలప్డ్, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇవన్నీ కూడా ఉంటాయి. మన దేశంలో ఏంది ఇటువంటి పనికి వస్తాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు అన్ని ఎన్నో చోట్ల ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. మీరు చూసే ఉంటారు, ఇవి ఎన్ని ఏసీ కోచ్లు, చాలా త్వరగా స్పీడ్ కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది. వీటి వేగంతో త్వరగా గమ్యాన్ని చేరుకొని ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళ సమయాన్ని చాలా ఆదా చేసుకుంటున్నారు. పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులు బాంబులు పెట్టి మన సైనికులను చాలామంది 40 మంది పైగా చంపేశారు. చాలామంది అసలు శవాలు కూడా దొరకకుండా ముక్కలు అయిపోయినారు. ఇదంతా కూడా ప్రతి భారతీయుడికి చాలా గుండెలు పగిలేంత కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఇది పాకిస్తాన్ వాళ్ళు ఎంతన్నా, వాళ్ళ శక్తి ఎంత, మన మీద దాడి చేయడం ఏంటి అని. దాని వెంటనే
మోడీ గారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ అనేది. అక్కడ వందల మంది పాకిస్తాన్ తీవ్రవాదులను మసి చేసి పడేసారు అనమాట. వాళ్ళు అసలు అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేస్తే ఎక్కడ కూడా విలేకరులను కానీ ఎవరిని కూడా పంపించలేదు. తర్వాత జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. అభినందన్ వర్ధమాన్ అని ఆయన మన విమానం, మామూలు విమానం, యుద్ధ విమానంతో F-16 విమానాన్ని ఢీకొట్టినాడు. అక్కడ పాకిస్తాన్ భూభాగంలో ఆ విమానం కూలిపోయింది. ఆయన తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళు ఖైదు చేశారు. తర్వాత మోడీ గారు ఏమి చేయలేదు, మీరు విడుదల చేయకపోతే యుద్ధం ప్రకటించేస్తామన్నాడు. అంతే, ఏం చేయలేదు, సింపుల్గా వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ బార్డర్లో వదిలేయడం జరిగింది. అది మోడీ గారి ధైర్యము, మోడీ గారి చాణక్య నీతి అనేది అనమాట. ఇలా చేయగలగాలి. అంతేగాని వాళ్ళకు తీవ్రవాదులతో షేక్ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళను పొగిడేసి మనం ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎన్ని బాంబు బ్లాస్ట్ జరిగినా పర్వాలేదని మన్మోహన్ సింగ్ మాదిరి మోడీ గారు చేయలేదు. అది వీళ్లకు బీజేపీలో ఉన్న నేతలకు, నాయకులకు కానీ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కానీ తేడా. మోడీ గారు చేసిన ఇంకొక సర్జికల్ స్ట్రైక్ ఏంటంటే ఈబీసీ రిజర్వేషన్లు 10% నెలకొల్పడం అన్నమాట. ఇంతవరకు వచ్చిన చాలా ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా అగ్రకుల హిందువులకు ఉన్న పేదల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళని అనగదొక్కాలా, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ విధంగా పాట పాడుతున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వం వెంటనే ఈబీసీ రిజర్వేషన్లని 10% మొదలుపెట్టారు. అందువల్ల చాలా లక్షల కుటుంబాలలో ఒకరు ఉద్యోగం సంపాదించుకుంటే ఆ కుటుంబం జీవనోపాధి పెరుగుతుంది అన్నమాట. ఇది ఆలోచించిన మోడీ ప్రభుత్వానికి చాలా మంది కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు లేనిది ఈ సంవత్సరము, అంటే అది ఈబీసీ రిజర్వేషన్లు అనేది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఆలోచన చేశాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా ఈ ఈబీసీ రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 వీటిని కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారన్నమాట. వీళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్ ఉండకూడదు, మళ్ళీ ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించాలని. కానీ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది, నోట్ల రద్దును సమర్థించింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా కూడా మోడీ గారిది ఏదైనా చట్ట ప్రకారము న్యాయబద్ధంగానే చేస్తున్నారు. కాబట్టి నేను, మా కుటుంబము గత 2 పర్యాయాలు కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము. మోడీ సారు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీకి మేము ఓటు వేశాము. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో మేము తప్పక మోడీ సారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వదలుచుకున్నాము. మరి మీరు ఏ విధంగా ఎవరికి మద్దతు ఇస్తారో మీరు ఆలోచన చేసుకొని, నేను ఇన్ని రకాలుగా చెప్పాను కదా మోడీ సార్ చేసిన కృషి గురించి. ఎందుకంటే ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం గొప్పతనం కాదు, అవన్నీ కూడా 100 రూపాయలు ఉచితంగా మీకు ఇస్తే 1000 రూపాయలు పన్నులు వేసి మళ్ళీ మీతోనే రాబడతారు. మీరు అటువంటి ప్రభుత్వాలు కావాలా, లేకుంటే మీ కాళ్ళ మీద స్వశక్తి మీద మీరు నిలబడి మీకు ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వం కావాలా, బాంబ్ బ్లాస్ట్ లేకుండా ఎక్కడ ఉగ్రవాదుల అలజడి లేకుండా ఉన్న ప్రభుత్వం కావాలా, ప్రశాంతతగా ప్రభుత్వాన్ని నడిపే ఈ దేశం అంతా కూడా ప్రశాంతతగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం కావాలా, కుంభకోణాలు ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా జరగలేదు అటువంటి ప్రభుత్వం కావాలా, లేకుంటే రకరకాల కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు ఓటు వేస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, నమస్తే.